వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మంత్రి మేరుగ నాగార్జున. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తుందని మండిపాటు. రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లుగా వద్దని సజ్జల అన్నాడని దేవినేని ఉమా ఆరోపణ. ప్రభుత్వం నుంచి లక్షల జీతం తీసుకుంటూ ఇలాంటి సలహాలు ఇస్తున్నాడని ఆగ్రహం. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం. విశాఖ జిల్లా గాజువాకలో కార్డన్ సెర్చ్. వివరాల్లోకి వెళ్తే, సీఎం వైఎస్ జగన్ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతతో తమపై విషం కక్కుతున్నారన్న అని చంద్రబాబు, రామోజీలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తుందని మంత్రి మండిపడ్డారు. అసైన్డ్ భూములను కొట్టేయడానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలు రాశారని ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు రామోజీ ఫిల్మ్ సిటీని అసైన్ భూములు ఆక్రమించి కట్టలేదా? ఆ ఆక్రమణల గురించి మీ పత్రికల్లో ఎందుకు రాయలేదని మంత్రి నిలదీశారు. తమ ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పనిచేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళితుల భూములను కొట్టేసినట్లు తప్పుడు పనులు చేయమని స్పష్టం చేశారు. మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర చరిత్రలో ఏ దళితుడైనా ధైర్యంగా బ్రతకాలని కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కాదు. మీ ఆలోచనలే మా మీద వ్యతిరేక ఆలోచనలు, మీ యొక్క అలవాట్లే అంటూ అలవాట్లు, మీ అలవాట్లే మోసపు అలవాట్లు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకున్న నువ్వు దళితులకు రాజధాని ప్రాంతంలో భూములు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పిన నీవు దరిద్రుడివి, దళితుల పాలిట ఒక రాక్షసుడివి. ఇలా రాయించి మా మీద రాయించి, మా పార్టీ మీద రాయించి చివరికి బరిదెగిస్తా ఉన్నారు. ఒకే ఒక కారణం, 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం విజయనగరంలో విశాఖపట్నంలో చేయబోతా ఉన్నారు. ఆ ఒక్క భయంతోనే ఈ వెర్రి రాతలు, వెర్రి కోతలు చేయిస్తున్నారు తప్ప మీ ఆలోచన ఏనాడు దళితుల కోసమో, దళిత సంక్షేమం కోసమో, దళితుల అభివృద్ధి కోసమో చట్టాలను మీ చుట్టాలుగా తీసుకొని పనిచేస్తున్నారు తప్ప చట్టాలు ఎప్పుడూ రాజ్యాంగానికి లోబడి పేద ప్రజల బాగుండాలా, బ్రతకాలని ఆలోచించే కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడు దళిత వ్యతిరేకే. అందుకనే ఈ కోతలు రాస్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీవు ఈ కోతలు రాతలు రాసే ముందు నువ్వు ఒక్కసారి గురిగింద సామెత చూసుకోండి. నువ్వు ఎక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళు, రాజధాని ప్రాంతానికి రా, విశాఖపట్నం వెళ్ళు, ఎక్కడెళ్ళినా వెర్రి కోతలు, వెర్రి వేషాలు మీరు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెయ్యనగాక చేయదని తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు తెలుసుకో, 4వ తారీఖున నీ యొక్క రథ చక్రాలు ఊడిపోతాయి, గమనించు. అనవసరమైనటువంటి గొడవలు ఈ రాష్ట్రంలో సృష్టించొద్దు. ఇప్పటికీ చెబుతా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్టాలను మనం బాధ్యతాయుతంగా స్వీకరించి ముందుకెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కంకణ బద్దులుగా తిక్కరణ శుద్ధితో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గుండె చప్పుడులాగా ఉంటుంది. కానీ నీలాగా పేద ప్రజలకు ఒక వెర్రితరలు వేసే విధంగా పరిపాలన చేయాలన్న ఆలోచన ఏనాడు ఉండదని తెలియపరుస్తూ తప్పుడు రాతలు రాయొద్దని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లుగా కూర్చోవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న సజ్జల ఇలాంటి సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలను పాటించే వాళ్ళు ఎన్నికల ఏజెంట్లుగా వెళ్లొద్దని చెబుతున్నాడని, కూటమి పార్టీల ఏజెంట్లపై గొడవలకు దిగే వాళ్లే కౌంటింగ్కి వెళ్లాలని సజ్జల సూచిస్తున్నట్లుగా ఉందని ఉమా విమర్శించారు. మనమేమీ రూల్స్ను పాటించడం కోసం కౌంటింగ్ హాల్కి వెళ్లడం లేదని సజ్జల చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే అతడికి చట్టంపై, ఈసీ నిబంధనలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు,
మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనమేమీ రూల్స్ ఫాలో అవటానికి రాలేదు. ఇదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ సూచనల మేరకు గాజువాకలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొత్త గాజువాక నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో జోన్ 2 డీసీపీ సత్యబాబు, సౌత్ ఏసీపీ త్రినాథ్ పాల్గొన్నారు. కౌంటింగ్ రోజున ఎటువంటి గొడవలకు దిగినా జనం గుమిగూడి ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గాజువాక స్టీల్ ప్లాంట్, దువ్వాడ పోలీసులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రానున్నటువంటి కౌంటింగ్ నేపథ్యంలో అనేక శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కార్డినెంట్ సెర్చ్ చేస్తూ ఉన్నాం సమస్యాత్మక ప్రాంతాల్లో. అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ రూట్ మార్చ్ ద్వారా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సస్పెక్ట్ సీట్ హోల్డర్స్ కానీ, రెవెడీ షీటర్స్ కానీ, ట్రబుల్ మాంగర్స్ కానీ వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డన్ అండ్ సర్చ్ ఇవి కూడా చేస్తూ ఎక్కడైనా ఫైర్ క్రాకర్స్ ఇవన్నీ కూడా ఉంటే అవి కూడా సీజ్ చేసి సంబంధిత వ్యక్తుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ సందర్భంగా మేము అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాము. కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా సంయమనంగా ఉండాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడకూడదు. ఎటువంటి ర్యాలీలకు కూడా అనుమతి లేదు. ఎవరైనా ర్యాలీలు చేసినట్లయితే, డీజేలు అవి పెట్టినట్లయితే వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా వైజాగ్ జోన్ 2 పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ ప్రాంతం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా వద్ద మంగళగిరి రూరల్ సిఐ వెంకట్రావు, ఎస్ఐలు క్రాంతి కిరణ్, మంగళగిరి టౌన్ ఎస్ఐ ఖాదర్ బాషా, దుగ్గిరాల ఎస్ఐ మహేంద్రలతో పాటు సుమారుగా 40 మంది సిబ్బందితో ఉదయం 5 గంటల నుంచి నివాసాల వద్ద కార్బన్ అండ్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని సుమారు 25 వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమానితులపై నిరంతర నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని సిఐ వెంకట్రావు తనదైన శైలిలో స్థానికులకు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలలో భాగంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు రూరల్ సిఐ వెంకట్రావు, ఎస్ఐ క్రాంతి కిరణ్ తెలిపారు. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద ఒక కంటైనర్లో పశువులు వెళుతున్నాయన్న పక్కా సమాచారంతో తెల్లవారుజామున కాజా టోల్గేట్ వద్ద గో సంరక్షణ సమితి జేఏసీ ప్రతినిధులు పోలీస్ కంట్రోల్ రూమ్కు డయల్ చేశారు. అక్కడ నుంచి సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు. పశువులతో వ్యాపారం చేస్తున్నది బీజేపీ నాయకుడని గో సంరక్షణ జేఏసీ నేత తోట సురేష్ ఆరోపిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న బీజేపీ నేత పశువులతో వ్యాపారమా అంటూ మండిపడ్డారు. పశువుల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకుని సంబంధించిన కంటైనర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందన్న దానిపై ఆరా తీశారు. పశువులను గుంటూరు నగరంలోని వెంగళయ్యపాలెం గోశాలకు తరలించారు. మీడియాలో ప్రచారం చేస్తాడు. ఎందుకంటే వీడు ప్రతిరోజు కూడా రాత్రి పగలను తేడా లేకుండా కాజ్ టోల్గేట్ ద్వారా అడుక్కునే వాళ్ళు ఇంకా కొంచెం రెస్ట్ అన్న ఇస్తారు. వీడు ఎంతసేపు కూడా కాజ్ టోల్గేట్ వద్ద అవసరమైతే మనుషులను పెట్టుకుని పైసలు ఏరుకుంటాడు. ఆ లారీల వద్ద పైసలు ఈ గోవులు ఏవైతే కథలకు తరలిపోతున్నాయో ఆ గోవులు రక్షించాల్సింది పోయి ఈ ఎదవ
కడాల వద్ద పైసలు ఎరుకుంటాడు. లాస్ట్ ఇయర్కి ఎవరైతే నవనీత్ రెడ్డి అని చెప్తున్నారో ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్ తర్వాత వచ్చిన తర్వాత ఆ నవనీత్ రెడ్డి అనే అతను లాస్ట్ ఇయర్ ఒక వెహికల్ని 80,000 రూపాయలకి అమ్ముకుంటే అదే వెహికల్ని నేను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అదే వెహికల్ని నేను మళ్ళా వెంటాడి మేదరమెట్ల దగ్గర ఒక ఆర్డీఓ గారి సహకారంతో పట్టుకుని దానిలో 40 యానిమల్స్ ఉన్నాయి, వాటిని గోశాలకు తరలించడం జరిగింది. కానీ ఈ పెద్ద మనిషి అని చెప్పుకుని ఈ పెద్ద మనిషి నవనీత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలకు 175 స్థానాలలో విజయకేతనం ఎగరవేయబోతున్నారని అనకాపల్లి పార్లమెంటరీ వైఎస్ఆర్ పార్టీ యువజన అధ్యక్షుడు మజ్జి రఘుపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అభివృద్ధి పనులు చేపట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నిరంతరం కృషి చేశారని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు నేరుగా అందిస్తున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలందరూ నమ్మొద్దని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. నాట్ 175 అన్న విషయంలో మేమైతే ఇప్పటికీ బలంగా ఉన్నామండి. మేము సిద్ధమండి. జగన్ గారు 175 స్థానాలు కైవసం ఖాయం. కారణం ఏంటంటే ఈ విషయంలో ప్రతి తల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి ఇంట్లో ఏదో విధంగా 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు సమకూరయ్యండి. దీనికి మేము సిద్ధంగా ఉన్నాండి. రేపు జరగబోయే 9వ తారీఖున విశాఖపట్నం ప్రమాణ స్వీకారానికి మేమైతే సిద్ధంగా ఉన్నామండి. దౌర్భాగ్యం స్టేజ్లో మేము ఉన్నామండి. కారణం ఏంటంటే మేము చెప్పలేని పరిస్థితి. కారణం అంటే 23 స్థానాల నుంచి ఒక కూటమి గారి పడి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పార్టీలు కలిసి వచ్చాయండి. ఈయన ఒక్కడే వచ్చాడండి సింహంలా. 40% నుంచి 60%, 60% నుంచి 70%, 70% నుంచి 100%. మేము 175 స్థానాలు కైవసం చేసుకుంటున్నాం. ఇది జనాల గుండెల్లో ఉందండి. ప్రతి పథకం కూడా జనాల గుండెల్లో ఉందండి. అల్లూరి జిల్లా అరకులోయలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయలేదు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు గాను పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి ఊరేగింపు మహోత్సవం పురవీధులలో చేపట్టారు. ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అతి వైభవపేతంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. అలాగే మంగళవారం నాడు శ్రీ స్వామివారి కళ్యాణ స్వామి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా చాలామంది మన గిరిజన ప్రాంతమైన భక్తులు అందరూ కూడా చాలామంది ఇందులో పాల్గొన్నారు, కొన్ని వేల మంది. అలాగే ఈరోజు ఈ కళ్యాణోత్సవ సందర్భంగా అనగా 25వ తారీఖు శనివారం నాడు శ్రీనివాసుడికి ప్రీతికరమైన శనివారం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం. రామారమి ఒక 8,000 మంది ఈ అన్న సంతర్పణ కార్యక్రమం భక్తులు శ్రీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కాబట్టి మన గిరిజన ప్రాంతమైన అరకు చాలా భారీ రంగంగా స్వామివారి తాలూకా 1966వ సంవత్సరంలో మన ఆలయం ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా కడు రమ్యంగా ఈ కళ్యాణోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎయిడ్స్ బాధిత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో డిజైర్ సొసైటీ చేస్తున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు. గాజువాక అఫీషియల్ కాలనీలోని డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి పి ప్రతిభ పాల్గొని మాట్లాడారు. పిల్లల బంగారు భవిష్యత్తుకై సొసైటీ చేస్తున్న సేవలు వెలకెట్టలేనివని అన్నారు. పిల్లల్లో మేధాశక్తిని పెంపొందిస్తూ వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సంస్థ పనిచేస్తున్న విధానం చాలా గొప్పదని పేర్కొన్నారు. సమాజంలో వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలను ఉత్తేజపరచడం కోసం ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సొసైటీ వ్యవస్థాపకుడు జి రవిబాబు తెలిపారు. మానవతావాదులు తగినంత ప్రోత్సాహాన్ని అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ గొందేసి సుధీర్ రెడ్డి, గాజువాక సొసైటీ ఇన్ఛార్జి లక్ష్మణ్, స్థానిక నాయకులు సిరట్ల వాసు, ఎస్వికే పరశురాం, జె వీరయ్య, వి బలరాం, లక్ష్మణరావు, నీలిమ, రవితేజ, సూర్యనారాయణ, కిషన్, హర్షిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు పోషకాహార కిట్లను అందజేశారు. I think we'll have, lot of staying.
every one of you know that he's very much involved in every moment of his life. So, sir, please say a few words. థ్యాంక్ యూ ఆల్. సమాజం అందరినీ చూడండి, ప్రొద్దున లేచిన మొదల పరుగుల మీద జీవితాల కోసం పరుగులు పెడుతూ ఉంటారు. ఆ పరుగులన్నీ ఎవరి కోసం ఒక్క నిమిషం ఆలోచించుకుందాం. మన కోసమా? కాదు. ఇంత వయసు వచ్చింది, అన్నీ అనుభవించేసాం, బాల్యం అనుభవించేసాం, యవ్వనం అనుభవించేసాం, పిల్లల్ని కనేసాం, వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాం. ఈ రోజు మనం ఇంత పరుగుల మీద ప్రొద్దున లేచి సాయంత్రం వరకు ఇంత పరుగుల మీద వెళ్తున్నాం అంటే దేని గురించి అని మన మనస్సాక్షిని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే ఆన్సర్ దొరుకుతుంది మనకి. ఆ పిల్లల భవిష్యత్తుని మన సంతోషాల కోసం, మన సుఖాల కోసం, మన స్వార్థాల కోసం వాళ్ళ దారిని మనం ఎప్పుడు వదలకూడదు. ఇప్పుడే సార్తో మాట్లాడుతున్నాం. సార్ అంటే నాకు ఇక్కడ వేదిక మీద ఉన్న ఎవరు నాకు తెలియదు, అందరు కొత్త. ఎందుకంటే నేను కూడా ఒక 20 రోజులు మాత్రమే ఇందుకు గాజువాకు వచ్చి ప్రారంభించినటువంటిది. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ క్యాంప్ని. ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని మరింతగా పెంపొందించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ సమకూర్చడం, అట్లాగే వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ న్యూట్రిషన్ కిట్స్ కానీ అట్లాగే స్కూల్ కిట్స్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడే వాళ్ళకి వసతి, అట్లాగే 3 days భోజన సదుపాయాలు, అట్లాగే అవర్ టు అవర్ ఈ ఎజెండాలో మొత్తం అవర్ టు అవర్ ఏ విధంగా యాక్టివిటీస్ ఉండాలనే అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి మెడిసిన్ కంటే కూడా ఎక్కువ ప్రయోగాన్ని అండ్ ఎక్కువ ఉపయోగాన్ని ఇస్తుంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనందరికీ తెలుసు, ఇప్పుడు HIV సోకింది అనగానే పిల్లలు ఎట్లా అంటే ఒక 4 గోడల మధ్య వాళ్ళ జీవితం అనేది పరిమితమైంది అన్నది కాకుండా ఆ చిల్డ్రన్ కూడా మామూలు చిల్డ్రన్ లాగా బయటకు వచ్చి సమ్మర్ క్యాంప్ యొక్క అంటే సమ్మర్లో ఒక ఆనందాన్ని, ఉల్లాసాన్ని పొందడం కోసం ఒక సమ్మర్ క్యాంప్ స్పిరిట్ని తయారు చేయడం జరిగింది. అది డిజైర్ సొసైటీ ద్వారా అందించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. డిజైర్ సొసైటీ ఈ ఇయర్కి సంబంధించి హైదరాబాద్లో కండక్ట్ చేసింది ఈ నెల మొదటి వారంలో, అట్లాగే 2nd వీక్లో బెంగళూరులో జరిగింది, 3rd వీక్లో ముంబైలో జరిగింది, ఇప్పుడు 4th వీక్ వైజాగ్లో ఉన్నాం. విశాఖ కేజీహెచ్లో రోగుల సౌకర్యార్థం విశాఖ స్టీల్ ప్లాంట్ CSR సామాజిక సేవలో భాగంగా బ్యాటరీతో పనిచేసే 5 బ్యాటరీ కార్లను అందజేసి ఉదారతను చాటింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున, స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ AK బాగ్చివి లాంఛనంగా ప్రారంభించారు. కేజీహెచ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు 40 లక్షలు వెచ్చించి రోగుల అవసరాన్ని తీర్చిన ప్లాంట్ మేనేజ్మెంట్ను అభినందించారు. ఎంతో సేవా తత్పరతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ P. అశోక్ కుమార్ స్టీల్ ప్లాంట్ యాజమాన్య సేవలను కొనియాడారు. అనంతరం కలెక్టర్ మల్లికార్జున, AK బాగ్చీలు స్వయంగా బ్యాటరీ కార్లను కేజీహెచ్ ప్రాంగణంలో నడిపారు. ఈ కార్యక్రమంలో CGM సర్వీసెస్ ప్రవీణ్ కుమార్, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు, CH శ్రీనివాసరావు, డాక్టర్ EVR రాజు తదితరులు పాల్గొన్నారు. is not a stranger to KGS Hospital. We have been associated with this hospital in the past as well. Just here, I have got one example. And it was our good fortune, I will say, that as a part of our environmental clearance, we have taken up this CSR activity to provide these battery operated vehicles, which will go a long way in elevating the needs of the people who are really distressed and need. An industry or an institution like RINL, any industry for that matter, it cannot and should not exist as an island. We belong to this community, and it is incumbent upon any corporate to try and give back to the society from where we derive our value. The important advanced equipment will be the second series of launches. So thank you for the RINL. I think I will also thank Mr. Raju for his contribution. I also thank all the other remaining employees of the RINL also. So the kind of interest shown by the Superintendent Dr. Ashok Kumar Garu and Dr. Putraj Garu and the entire staff, all the doctors in KGH, I think this will really take us to a long way. And in the last 2.5 years, several contributions have come from the various industrial fraternity. Some of the industrial units, they have been continuously supporting the KGH and other hospitals. So I convey my sincere thanks to all such industrial units. ముఖ్యాంశాలు మరోసారి.
వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మంత్రి మేరుగ నాగార్జున. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తుందని మండిపాటు. రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లుగా వద్దని సజ్జల అన్నాడని దేవినేని ఉమా ఆరోపణ. ప్రభుత్వం నుంచి లక్షల జీతం తీసుకుంటూ ఇలాంటి సలహాలు ఇస్తున్నాడని ఆగ్రహం. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం. విశాఖ జిల్లా గాజువాకలో కార్డన్ సెర్చ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.